రాష్ట్ర అభివృద్ధి కోసం యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోంటే వైసీపీ నేతలు నీచ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్. అంబటి రాంబాబు నీచమైన భాష మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి లాంటి నాయకులను చట్టసభలకు పంపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆడపడుచులకు ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్గా పెట్టుకుని వెళ్తా ఉంటే ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే ఆయన కానీ మన ముఖ్యమంత్రి వర్యులు బాబు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు ఏదైనా ఉంటే సహాయం చేయండి, సలహాలు ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎంతసేపటికి డిస్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్, వైసీపీ చేసే పనే డిస్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. గత 5 ఏళ్లలో మీ అరాచకం అంతా చేశారు. 5 ఏళ్ళ అరాచకం చేసి మిమ్మల్ని 151 నుంచి మధ్యలో 5 లేపేసి 11కి తీసుకొచ్చారు. 19 నెలలుగా ఏ రోజున మీరు మీ శాసనసభ్యులు ఎవరు అసెంబ్లీకి వచ్చిన పాపాన పోలేదు, ఏ సమస్య గురించి మాట్లాడింది లేదు. మళ్ళీ క్వశ్చన్లు పంపిస్తారు అసెంబ్లీలో. ఆ క్వశ్చన్ అడగడానికి ఎవరు ఉండడు, క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడానికి ఎవరు ఉండరు ఆడ. సో ఇంత దారుణమైన పరిస్థితి. ఈ 19 నెలల్లో సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో యువతని నాశనం చేస్తా, వాళ్ళ బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తా, అన్నీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత సోషల్ మీడియాలో పెట్టించి వాళ్ళ మీద కేసులు వచ్చేటట్టు చేసి రకరకాలుగా చేసి ఒక కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయడం. రీసెంట్గా చూశారు మీరు మన అంబటి రాంబాబు గారు. గారు అనాలన్నా కూడా అతన్ని ఇంక అనలేం. నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవరు కూడా వీళ్ళిద్దరిని అంబటి రాంబాబుని కానీ జోగి రమేష్ని కానీ గారు కూడా అనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే నీచమైన లాంగ్వేజ్ అది. కుటుంబ సభ్యులు ఏం చేశారు? కుటుంబ సభ్యులతో ఏం సంబంధం నీకు? కుటుంబ సభ్యులు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకైనా కూడా నువ్వు రాజకీయాల్లో నీ కుటుంబం సపోర్ట్ చేయకపోతే నువ్వు రాజకీయాల్లో ఉంటావా? ఉండగలవా? రాజకీయాల్లో నీ కుటుంబం సపోర్ట్ చేయకపోతే ఎవరైనా రాజకీయాల్లో ఉండగలరా? కుటుంబాలు సపోర్ట్ చేయకపోతే కుటుంబాల జోలికి ఎందుకు వెళ్తారు మీరు? కుటుంబాలను ఎందుకు మాట్లాడతారు మీరు? ఏం మాత్రం సెన్స్ లేదా మీకు? మళ్ళీ నువ్వు న్యాయవాది వృత్తి చేసావు, న్యాయవాదు నువ్వు లా చేసావు, నువ్వు లా డిగ్రీ ఉంది నీకు. లా డిగ్రీ ఉండి ఏం మాటలు అంబటి రాంబాబు వయసులో పెద్దవాడు. నాకు అయినా కూడా గారు మీరు అనాలన్నా కూడా ఎవరు అనరు, ఇంకా ఫ్యూచర్లో ఎవరు అనరు. రాబోయే రోజుల్లో మీరు ఎక్కడ పోటీ చేసినా కూడా ఆ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నమస్కరిస్తా ఉన్నా ప్రజలకి. దయచేసి ఇటువంటి వారిని శాసనసభకు పంపించమాకండి.